జిల్లాలో H1 INTUC పేరు మీద కొత్తగా ఏర్పాటైన చలామణి అవుతున్న కమిటీని వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరూ నమ్మవద్దని కాంగ్రెస్ అనుబంధ INTUC జిల్లా అధ్యక్షులు మునిగెల నర్సింగ్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని సాక్ష్యాలతో త్వరలోనే బట్టబయలు చేస్తామని పేర్కొన్నారు. H1 సంఘానికి ఎటువంటి గుర్తింపు లేదని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ నెంబర్ సైతం లేదని, దీనిపై ఎస్పీతో పాటు లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. H1 INTUC జిల్లా లేబర్ ప్యాడ్పై వచ్చే ఫిర్యాదులను జిల్లా అధికారులు ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోవద్దని వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ తెలిపారు. యూనియన్ సభ్యులకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వొద్దని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ఇచ్చిందో దానికి కృతజ్ఞతగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పొన్నప్రభ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఇప్పుడు మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ల H1 INTUC అని కొత్తగా ఎవరో ప్రకటించడం జరుగుతూ ఉన్నది. INTUCకి ఎక్కడ అనుబంధం లేదు. INTUC ఒకటే ఉన్నది దేశవ్యాప్తంగా. అది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అప్రూవల్ ఇచ్చింది, ఆల్రెడీ సంబంధించింది, అనుబంధంగా ఉన్నది, ఒకటే ఉన్నది. కాబట్టి వేరే INTUC పేరు పెట్టుకుని ఏవైతే వస్తున్నారో ఇంతకుముందు TRS కేవీలో పనిచేసిన నాయకులు దొడ్డిదారిన 10 ఏళ్ళు అనుభవించి మరి ఉన్న ఉద్యోగులందరినీ కూడా నానా తిప్పలు పెట్టి మరి ఉన్న నాయకులు అధికారం పైతే వాళ్ళకు నిద్ర పట్టడం లేదు. కాబట్టి వాళ్ళు మరి కొత్త నాటకం చేస్తున్న ఖర్చులు ఉద్యోగస్తుల గందరగోళం సృష్టించిన ఖర్చులు. కాబట్టి దాన్ని ఉద్యోగులు నమ్మకూడదు. మరి వీరు కూడా డిప్యుటేషన్పై ఇంకా కూడా 10 ఏళ్ళ నుంచి కొనసాగుతుండ్రు. వాళ్ళ సుఖాల కోసం, వాళ్ళ పదవుల కోసమే ఇదంతా తెలియజేస్తూ, ఇకపోతే మొన్ననే 2024లో వాళ్ళు క్యాలెండర్ లాంచ్ చేశారు. ఒక 5 రోజులు కూడా కాలేదు. ఈ క్యాలెండర్ లోపల మన జోగు రామన్న సార్ ఫోటో లేదు, మన కాంగ్రెస్ నుంచి ఎవరి ఫోటో లేదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఏదైనా ఒక చిన్న అసోసియేషన్ తీసుకోండి, ట్రేడ్ యూనియన్ తీసుకోండి, ఏ అసోసియేషన్కి అయినా కానీ ఒక రిజిస్టర్డ్ నెంబర్ అనేది ఉంటుంది. దీనికి రిజిస్టర్డ్ నెంబర్ లేదు, ఏమీ లేదు. సో ఈ దొంగ యూనియన్లను ఇమ్మీడియట్గా వీళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాలని మేము ఈరోజు మా అధ్యక్షుడు INTUC అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో కూడా మేము జిల్లా ఎస్పీని కలుస్తున్నాం, జిల్లా కలెక్టర్ గారిని కలుస్తున్నాం, లేబర్ కమిషనర్ గారిని కలుస్తున్నాం. ఆ తర్వాత ఈరోజు మేము హైదరాబాద్ వెళ్తున్నాం. వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. ఈ దొంగ యూనియన్లను మన వైద్య ఆరోగ్య శాఖలో కూడా పనిచేస్తున్నటువంటి ఏ ఉద్యోగులు కూడా